హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచారం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుతేన తారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. సరే కృష్ణ. సో 8వ అధ్యాయంలో మనం సో అర్జునుడి యొక్క సందేహాలు కృష్ణుడు క్లియర్ చేస్తాడు. 2 శ్లోకాల్లో అర్జునుడు ఆది యజ్ఞము ఆది దైవము ఆది భూతము అంటే ఏంటి అని అడిగితే 2 శ్లోకాల్లో భగవంతుడు దాన్ని క్లారిఫై చేస్తాడు. కానీ ఆ ఒక్క ప్రశ్న మాత్రం అర్జున్ అడిగిన 8 ప్రశ్నలు 7 ప్రశ్నలు వెంటనే చాలా షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడనమాట. కానీ 8వ ప్రశ్న మాత్రం చాలా లాంగ్ ఆన్సర్ ఇస్తాడు. మొత్తం అధ్యాయం అంతా కూడా 8వ ప్రశ్నగా సమాధానం చెప్తాడనమాట. సో ఏ విధంగా భగవంతుని పొందాలి అనే దాని గురించి అనమాట. కాబట్టి మరణ సమయంలో ఏ విధంగా భగవంతుని స్మరించాలి అనే దాని గురించి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసి 8వ అధ్యాయం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇక్కడ ఏ విధంగా 2 రకాల మార్గాలు ఉంటాయి, కాంతి మార్గము చీకటి మార్గం అని చెప్పేసి. కాబట్టి యోగులు అనేవాళ్ళు కాంతి మార్గంలోనే వెళ్తేనే, కాంతి మార్గంలో అంటే శుక్లపక్షము, దాని తర్వాత ఉత్తరాయణము, దాని తర్వాత పగటిపూట శరీరాన్ని విడిచిపెడితేనే వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్తారు, మోక్షాన్ని పొందుతారు. లేదంటే ఆ, మళ్ళీ కిందకి రావాల్సి వస్తుంది. చీకటి మార్గంలో వెళ్తే కిందకి రావాల్సి వస్తుందని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. కానీ భక్తులకి ఈ నియమాలు ఏమీ ఉండవు అనమాట. భక్తులు వీటన్నిటికీ అతీతము. భగవంతుని స్మరించిన వాళ్ళు ఏ సమయంలో ప్రాణాన్ని విడిచిపెట్టినా కూడా వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తాడు. సో ముత్యాన్ని చిప్పలో దాచినట్లే భగవద్గీత సారాంశం అంతా కూడా కృష్ణార్జున సంభాషణలో దాగి ఉందన్నమాట. కాబట్టి ఈ 9వ అధ్యాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అధ్యాయం అనేది భగవద్గీత యొక్క సారము. ఓకే. సో ఇక్కడ వచ్చేసి భగవద్గీతలో భగవద్గీత అనేది అన్ని వేదాలు శాస్త్రాల యొక్క సారం. అందులో ఈ భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలు, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు భగవద్గీత యొక్క సారం అనమాట. ఈ 6 అధ్యాయాల్లో మధ్యలో ఉన్నటువంటి 2 అధ్యాయాలు ఉన్నాయి, 9, 10 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాలు ఆ, ఇంకా ముఖ్యమైనటువంటి దాని యొక్క వీటి భక్తి యోగం యొక్క సారం అనమాట. ఈ 6 అధ్యాయాల యొక్క సారం 9, 10 అధ్యాయాలు అనమాట. అంటే భగవద్గీతలో మధ్యలో ఉండేటువంటి 18 అధ్యాయాలు, 9, 10 అధ్యాయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడు ఇందులో చాలా సీక్రెట్ నాలెడ్జ్ అనేది చెప్తారనమాట. భగవద్గీత మొదటి 6 అధ్యాయాల్లో ఆత్మ జడ పదార్థము మధ్య ఉన్నటువంటి భేదం గురించి చెప్తాడు 2, 3 అధ్యాయాలు. దాని తర్వాత ఏ విధంగా భగవంతుని చేరుకోవాలని చెప్పేసి జ్ఞానయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగయోగము చెప్తాడు. సో దీన్ని కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంటారు, అంటే రహస్య జ్ఞానం అని చెప్పేసి. దాని తర్వాత 7, 8 అధ్యాయాల్లో భగవంతుడు తన గురించి ఇంకా డీప్గా చెప్తారనమాట, భక్తి గురించి చెప్తాడు. కాబట్టి దీన్ని మోర్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంటారు, అంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఆ, రహస్య జ్ఞానం అంటారు అనమాట. కానీ 9, 10 అధ్యాయాల్లో చెప్పేది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అనమాట, అంటే చాలా చాలా అత్యుత్తమైనటువంటి రహస్య జ్ఞానం అనమాట. అందుకని చెప్పేసి ఈ 2 అధ్యాయాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అధ్యాయాన్ని కింగ్ అనే acronym ద్వారా అర్థం చేసుకోవచ్చు. KING. కే అంటే కింగ్, నాలెడ్జ్, జ్ఞానము. ఐ అంటే ఇన్కన్సీబుల్ రిలేషన్షిప్, అనూహ్యమైన సంబంధము. సో 1, 2 అధ్యాయాలు భగవంతుడు చెప్పే జ్ఞానం గురించి చెప్తాడు. ఈ జ్ఞానం, భక్తికి సంబంధించిన జ్ఞానం ఎంత రహస్యమైందని చెప్తాడు. దాని తర్వాత భగవంతుడికి ఈ లోకానికి ఉన్నటువంటి సంబంధం చాలా అచింత్యమైనది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. దాని తర్వాత భగవంతుడిని పూజించే వాళ్ళు, పూజించిన వాళ్ళు ఉంటారు. 3 వర్గాల వాళ్ళు, వాళ్ళ గురించి చెప్తాడు. దాని తర్వాత భక్తి యొక్క మహిమల గురించి చెప్తారనమాట. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మొదటి 3 శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్తాడంటే ఆ, జ్ఞానం చెప్తారు, భక్తి గురించి చెప్తారనమాట. సో ఇప్పుడు చెప్పినట్టుగా 2, 6 అధ్యాయాల్లో భౌతిక పదార్థము, జడ పదార్థం అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇదంతా ఈ సృష్టి అంతా దేంతో చేయబడిందో దాన్ని జడ పదార్థము అంటారనమాట. ఈ జడ పదార్థానికి ఆత్మకి ఉన్నటువంటి వ్యత్యాసం, దాని గురించి జ్ఞానం గుహ్యమైంది. దాని తర్వాత భక్తి జ్ఞానం. ఈ గుహ్య జ్ఞానం అనేది 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు చెప్తాడు. ఓకే. అఫ్ కోర్స్ మొదటి అధ్యాయంలో ఆర్మీ అరేంజ్మెంట్స్ కూడా ఉంటుంది అనమాట. అక్కడ మొదటి అధ్యాయంలో భగవద్గీత జ్ఞానం ఇంకా స్టార్ట్ చేయడు, భగవంతుడు మాట్లాడు. కాబట్టి మొదటి అధ్యాయం అలా అవుతుంది. సో 2 నుంచి 6 అధ్యాయాల్లో గుహ్య జ్ఞానాన్ని, రహస్య జ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 7, 8 అధ్యాయాల్లో భక్తి జ్ఞానము ఇంకా రహస్యమైందనమాట. భక్తికి సంబంధించిన జ్ఞానం కాబట్టి గుహ్యతరము అంటారనమాట, గుహ్యతర జ్ఞానము. 9వ అధ్యాయంలో కేవల భక్తి లేదా శుద్ధ భక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట.
కేవల భక్తి, అనన్య భక్తి అంటారు, శుద్ధ భక్తి అనమాట. దీని గురించి చెప్తారు కాబట్టి ఇది చాలా 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 రహస్యమైనది అనమాట. 7-8 అధ్యాయాల్లో కూడా అందులో కూడా భక్తి గురించి చెప్తాడు, కానీ జనరల్ భక్తి అనమాట, సాధారణ భక్తి. కానీ కేవలం భక్తి, అనన్య భక్తి, శుద్ధ భక్తి గురించి 9 అధ్యాయాల్లో చెప్తాడు కాబట్టి దీన్ని చాలా అత్యంత రహస్యమైన జ్ఞానంగా పరిగణించడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఆత్మ యొక్క జ్ఞానం రహస్యం, ఎందుకంటే జనాలకి ఆత్మ ఏంటో తెలియదు, శరీరం ఏంటో తెలియదు, ఏమీ తెలియదు అనమాట. కాబట్టి ఈ ఆత్మ గురించి తెలుసుకోవడం చాలా గొప్ప జ్ఞానము. సో ఈ విధంగా బృందావనంలో మధురలో ఉండి బృందావనం ఉంటాడు, బృందావనం వేస్తారన్నమాట. ఇంకా భగవంతుడు రాక్షసుల్ని ఈ విధంగా వ్యక్తిగతంగా పరిశ్రమలో కూడా తమ ధామానికి ఆహ్వానిస్తారన్నమాట. తథాగానం నాట్యం గమనమపి వంశీ ప్రియసఖీ చిదానందం జ్యోతిః పరమపి తదా స్వాద్యమపి చ. సో ఇలాంటి భగవంతుని చేరుకోవడానికి కావాల్సినటువంటి భక్తి, భగవంతుడి నామాన్ని చేరుకోవడానికి కావాల్సిన భక్తి ఏదైతే ఉందో అది అనన్య భక్తి అనమాట, స్వచ్ఛమైనటువంటి శుద్ధ భక్తి. దానికి సంబంధించిన జ్ఞానాన్ని పరమ రహస్య జ్ఞానంగా పరిగణించడం జరుగుతుంది. అది ఇక్కడ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఈ అధ్యాయంలో. ఓకే. మొదటి శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఇదం అంటే ఇది, తు గుహ్యతమం, గుహ్యతం చెప్పాక, గుహ్యతర గుహ్యతమ 3 ఉంటాయన్నమాట. గుహ్య అంటే రహస్యం, గుహ్యతర అంటే ఇంకా ఎక్కువ రహస్యం, గుహ్యతమ అంటే ఇంకా ఉత్తమతమ అంటే చాలా హైయెస్ట్ డిగ్రీ అనమాట. గుహ్యతమ అంటే చాలా రహస్యమైనటువంటి జ్ఞానం అనమాట. ఈ రహస్యాన్ని, గుహ్యతమైన జ్ఞానాన్ని ప్రవక్ష్యామి చెప్తున్నా, అనసూయవే నీకు చెప్తున్నా అర్జున, ఎందుకంటే నీకు అసూయ లేదు. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షసే శుభాత్. ఈ జ్ఞానము విజ్ఞానం రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు మోక్షసే అశుభాత్, అన్ని అశుభాల నుంచి, అన్ని కష్టాల నుంచి, అన్ని బాధల నుంచి నువ్వు బయటపడతావు. మోక్షసే అంటే బయటపడ్డావు అనమాట. సో అర్జున, ఇన్ని కష్టాల నుంచి నువ్వు భయపడతావు జ్ఞాన విజ్ఞానం తెలుసుకుంటే. జ్ఞాన విజ్ఞానం గురించి 7వ అధ్యాయం కూడా భగవంతుడు చెప్పాడు. ఓకేనా. సో ఇక్కడ కూడా మళ్ళీ చెప్తారనమాట. అక్కడ లైట్గా చెప్పాడు, ఇక్కడ ఇంకా మోర్ డీప్గా ఇన్ డెప్త్లో చెప్తారనమాట. ఓకేనా. సో ఈ జ్ఞానాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే నీకు అసూయ లేదు. అనసూయ అనే పదం చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది పండితులు భగవద్గీత చదువుతారు, దాని తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళకి కృష్ణుని అంటే అసూయ ఉంటుందన్నమాట. ఓకే, వాళ్ళు తెలివైన వాళ్ళు కావచ్చు, వివేకవంతులు కావచ్చు, ఎవరైనా అసూయ పడతారు కాబట్టి వాళ్ళ భగవద్గీత వాళ్ళు రాసిన వ్యాఖ్యానాలు పనికిరావు, వాళ్ళకి భక్తి కూడా, వాళ్ళు చెప్పే వ్యాఖ్యానాలు ప్రామాణికం కావు, వాళ్ళకి భక్తి కూడా రాదనమాట. ఎందుకంటే భగవంతుడి మీద అసూయ అనేది ఉంటే భగవద్గీత వాడికి అర్థం కాదు. కృష్ణుడు అదే చెప్తున్నారన్నమాట. కృష్ణుని తెలియకుండా విమర్శించేవాడు మూర్ఖుడు. కాబట్టి ఇలాంటి అసూయ ఉన్నవాడు భగవంతుని అర్థం చేసుకోలేడు. అర్జున, నీకు అసూయ లేదు కాబట్టి నువ్వు భగవద్గీత అర్థం చేసుకోగలుగుతావు కాబట్టి నీకు నేను భగవద్గీత చెప్తాను అంటాడు. When Krishna is saying to surrender, not that we have to surrender to Krishna. Actually, we should surrender to Brahman, speaking through Krishna. Personal character of Krishna is immoral. He danced with the wives of other men. He had many wives. He is normal human like all of us. Don't take Krishna seriously. సో అతను చెప్తున్నాడు అనమాట, ఏంటంటే కృష్ణుడు శరణాగతం అవ్వమంటున్నాడు. కృష్ణుడు శరణాగతం అవ్వాల్సిన అవసరం లేదు. కృష్ణుడు లోపల ఉన్నటువంటి పరబ్రహ్మానికి శరణాగతం అవ్వాలి. కృష్ణుడు సరైన వ్యక్తి కాదు, కృష్ణుడు నీతిమంతుడు కాదు, కృష్ణుడు గోపికలతో నాట్యం చేశాడు, కృష్ణుడు సరైన క్యారెక్టర్ లేదు అని చెప్పేసి
చెప్తున్నాడు అనమాట. కాబట్టి కృష్ణుడికి శరణాగతం అవ్వద్దని చెప్పేసి పండితులు చెప్తున్నారు అనమాట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి మనం వినకూడదు. సో కృష్ణుడు దాని తర్వాత కృష్ణుడు ఎలాంటి జ్ఞానం గురించి చెప్పబోతున్నాడు అని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం మిదముత్తమం ప్రత్యక్షవగమం ధర్మ్యం సుషకం కర్తం అవ్యయం. సో రాజవిద్య, ఈ జ్ఞానం అనేది చాలా గొప్పది. రాజవిద్య, విద్యల్లోకెల్లా రాజు లాంటిది అనమాట. సో మనం స్కూల్లో కాలేజీలో చాలా బుక్స్ చదువుతామండి. సైన్స్ చదువుతాం, మ్యాథమెటిక్స్ చదువుతాం, ఫిజిక్స్ చదువుతాం, సోషల్ చదువుతాం, ఆ, ఇలా జువాలజీ చదువుతాం, బయాలజీ చదువుతాం, కెమిస్ట్రీ చదువుతాం, ఫిజిక్స్ చదువుతాం, అన్నీ చదువుతాం. కానీ ఈ విద్య అంతా కూడా భౌతికము. ఇదంతా కూడా భౌతికము. కాబట్టి ఈ విద్య ఆ, నిజంగా మనకి మోక్షాన్ని ఇవ్వదు. మనకి నిజమైనటువంటి ఆ, ఏ విధంగా నిజమైన ఆనందాన్ని ఇవ్వదు అనమాట. ఈ విద్యని భౌతిక ప్రపంచంలో బతకడం కోసం ఏదో నేర్చుకోవాలి తప్ప నిజమైన విద్య కాదు ఇది. నిజమైన విద్య అంటే రాజ విద్య, భగవద్గీతకు సంబంధించినటువంటి విద్య అనమాట. కాబట్టి రాజ విద్య అంటే నువ్వు ఎవరివి, భగవంతుడు ఎవరు, నీకు భగవంతుడికి సంబంధం ఏంటి, నీవు భౌతిక ప్రపంచంలో ఎందుకు పుట్టావు, నీ యొక్క నువ్వేం చేయాలి, ఇది నిజమైనటువంటి విద్య అనమాట. కాబట్టి ఈ విద్యను అందరూ పక్కన పెట్టేసి భౌతికమైన విద్యను అందరూ కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి భగవద్గీత జ్ఞానానికి ఆ, ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు, అసలు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ ఆ విద్య నిజమైన విద్య కాదు. నిజమైన విద్య ఏంటంటో ఏంటో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. రాజ విద్య రాజగుహ్యం. గుహ్యం అంటే రహస్యం అనమాట. చాలా రహస్యమైనటువంటి, రహస్యాల్లో కూడా రహస్యం అండి భగవద్గీత జ్ఞానం. పవిత్రం ఇదమొత్తం. పవిత్రం అంటే చాలా మనల్ని పవిత్రం చేస్తుంది అనమాట. చాలా పవిత్రమైంది. పవిత్రం ఇదముత్తమం. అంతేకాదు ప్రతి ఒక్కరిని ప్యూరిఫై చేస్తుంది అనమాట. ప్రత్యక్ష అవగమం ధర్మ్యం. సో ఈ జ్ఞానాన్ని మనం ఆచరిస్తే మనకి సాక్షాత్కారం అనేది వస్తుంది. మనం ప్రత్యక్షంగా మనం అనుభూతి చెందొచ్చు అనమాట. సుఖం, ఇందులో ఎంత ఆనందం ఉంది అనేది మనకు మనమే తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అలాంటిది జ్ఞానం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కాబట్టి భక్తి అనేది చాలా ఆనందంగా చేసేది, జాయ్ఫుల్గా చేసేది. కానీ ద్వేషం ఉన్నవాళ్ళు, భగవంతుడి పట్ల ద్వేషం ఉన్నవాళ్ళు, దాని తర్వాత విశ్వాసం లేని వారు కానీ ఈ భక్తిని ఆచరించలేరు అనమాట. ఓకే. సో వాళ్ళు అందుకని చెప్పేసి వచ్చే శ్లోకంలో భగవంతుడు వాళ్ళ గురించి చెప్తానమాట. సో ఫస్ట్ ఇక్కడ నారదుని ఎలా కృష్ణుడు యొక్క గొప్ప భక్తుడయ్యాడు. ఓకే. సో నారదుడు చెప్తాను, నేను ఒక పని మనిషి యొక్క ఆ, ఒక సాధారణమైన పని మనిషి యొక్క పుత్రుని అనమాట. ఎందుకు పనికిరాని వాడిగా ఆ, జన్మించాను, కానీ అంటే నీచ కులంలో జన్మించాను. కానీ చతుర్మాసంలో వర్షాకాలంలో కొంతమంది వైష్ణవ బ్రాహ్మణులు అక్కడికి వచ్చారు. వాళ్ళకి మేము సేవ చేస్తూ ఉంటాను అనమాట. వాళ్ళ అమ్మ సేవ చేసేది అనమాట వాళ్ళకి, ఈ బ్రాహ్మణులకి. సో సేవ చేస్తే ఇతను కూడా వాళ్ళకి సేవ చేసేవాడు అనమాట, చిన్న పిల్లవాడైనప్పటికీ. ఈ విధంగా వారి అనుమతి వాళ్ళ యొక్క అవశేషాలను ఉచ్చిష్ట ఒకసారి తింటారనమాట. ఈ విధంగా అతని పాపాలన్నీ పోతాయి వాళ్ళ అవశేషం తినడం ద్వారా. చివరికి ఈ విధంగా వాళ్ళు కృష్ణుడి గురించి చర్చించుకుంటూ ఉంటే నారదుని కూడా కూర్చొని ఈ అబ్బాయి వింటూ ఉంటాడనమాట. ఈ విధంగా అతనికి కూడా ఆసక్తి పెరుగుతుందనమాట. ఈ విధంగా ఆ, ఈ విధంగా నారదముని ఆ, వాళ్ళ సూచనలు ఇష్టపడ్డాడు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తన ప్రవర్తన మార్చుకున్నాడు. దాని తర్వాత ఒకరోజు వాళ్ళ తల్లి చనిపోతే, పాము ఖర్చు చనిపోతే, పిల్లవాడే ఏం తెలియకపోతే వాళ్ళ నుంచి తెలుసుకున్నదంతా అర్థం చేసుకొని నేను భగవంతుడి మీద ధ్యానం చేయాలి, భక్తి చేయాలని తెలుసుకొని ఆ ఊరిని వదిలేసి ఉత్తరం వైపు ప్రయాణం చేస్తూ చివరికి చివరికి ఉత్తరంలో ప్రయాణం చేస్తూ రకరకాల అడవులు, రకరకాల కొండలు ఇవన్నీ దాటుకుంటూ గ్రామాలు పట్టణాలు దాటుకుంటూ చివరికి ఉత్తరం వైపు వెళ్తూ ఉంటాడు అన్నమాట. ఒక దగ్గర అలసటతో సరస్సులు నీళ్ళు తాగి స్నానం చేస్తాడు. దాని తర్వాత ఒక మర్రి చెట్టు కింద కూర్చొని అతను భగవంతుడి మీద ధ్యానం చేయడం ప్రారంభించేస్తాడు అనమాట. ఈ విధంగా ఏకాగ్రత ధ్యానం చేస్తే సో ఏమవుతుందంటే భగవంతుడు కనిపిస్తాడు అనమాట. మొత్తం అతని యొక్క ఇంద్రియాలన్నీ కూడా స్పిరిచువల్ ఆధ్యాత్మిక అయిపోతాయి అనమాట. భగవంతుడి మీద పూర్తి ధ్యానం చేయడం వల్ల ఇప్పుడు భగవంతుడు కనిపిస్తాడనమాట. ఒక క్షణం దర్శనం ఇస్తాడనమాట. దర్శనం వచ్చి చాలా ఆనందపడతాడనమాట. సో కానీ భగవంతుడు మాయమైపోతాడు అనమాట. మళ్ళీ కొద్దిసేపు దర్శనం ఇచ్చి మాయమైపోతాడు అనమాట. అబ్బాయి నువ్వు ఈ జన్మలో
నన్ను మళ్ళీ చూడలేవు, ఎందుకంటే నీలో పూర్తిగా నీ హృదయం అనేది పరిశుద్ధంగా లేదు, అందుకని చెప్పేసి నువ్వు నన్ను చూడలేవు. కానీ నన్ను చూడాలంటే ఇలానే ధ్యానం కంటిన్యూ చేయి, నా మీద ధ్యానం చేయి, నాకు భక్తి చేయి. ఇలా చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు నన్ను చూడగలుగుతావు భవిష్యత్తులో అని చెప్పేసి భగవంతుడు చెప్తాడనమాట. ఓకేనా? కాబట్టి నీకు నీకు నాపై అట్రాక్షన్ పెంచడం కోసం నీకు ఒకసారి దర్శనం ఇచ్చాను, ఓకేనా? కానీ ఇప్పుడు ఇంకా నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి భగవంతుడు చెప్తారనమాట. సో ఈ విధంగా పూర్తిగా భగవంతుని మీద స్మరణతో ఈ విధంగా భౌతిక బంధాల నుంచి విముక్తులే అయిన తర్వాత మరణంతో అతను భగవంతుని కలుసుకుంటాడు అనమాట. దాని తర్వాత నారదుని లాంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక రూపాన్ని పొందుతాడనమాట. ఈ భౌతికమైనటువంటి ఈ శూద్ర శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ వ్యక్తి చాలా గొప్ప నారదమునిగా వస్తాడనమాట. వచ్చే జన్మలో నారదముని అయిపోతాడనమాట. ఓకేనా? సో ఈ విధంగా నారదముని ఎంత గొప్పవాడు అవుతాడో చూసుకోండి. ఎంత పెద్ద ప్రచారం చేస్తాడు, ధ్రువుడికి ప్రచారం చేస్తాడు, 40,000 మణిగిరువులు ప్రచారం చేస్తారు, వ్యాస మహర్షి గురువు అవుతారు, ఓకే, ప్రాచీన పరిస్థితులు గురువు అవుతారు, ఓకే, ఇలా చాలామందికి గురువు అవుతారు నారదముని అనమాట. ప్రహ్లాదుడు కూడా గురువు అనమాట. ఓకే, సో ఈ విధంగా భక్తుల యొక్క సాంగత్యంలో నారదముని చాలా గొప్ప భక్తుడు అవుతాడనమాట. భక్తులకు సేవ చేయడం ద్వారా, భక్తుల నుంచి శ్రవణం చేయడం ద్వారా నారదముని నారద అబ్బాయి తర్వాత నారదముని అవుతాడండి. నారద అబ్బాయి ఈ బాలుడు ఇంత గొప్ప భక్తుడు అవుతాడనమాట. సో ఇది భక్తి యొక్క గొప్పతనం, భక్తుల యొక్క గొప్పతనం అనమాట. సో నవవేద భక్తి అని ఉంటుంది. శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, పాదసేవనం. భక్తి అంటే ఈ నవవేద అంగాలు అనమాట. వీటిని ప్రాక్టీస్ చేయాలి. భక్తి చేయాలంటే శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి, స్మరణం చేయాలి, పాదసేవనం చేయాలి, అర్చనం చేయాలి, వందనం చేయాలి. నవవేద భక్తి ఉంటుంది. వీటిని శ్రవణం చేయడం అంటే వైష్ణవం నుంచి వినాలన్నమాట. ఓకే, 4,300,000 years and multiply it by 1,000, then what it comes according to English calculation? 4,300,000,000. That is 12 hours. And add again 12 hours night. Then 8 billion. 600 million. So Krishna comes after this period. In one day, after one day, a Brahma. సో ప్రభా లెక్చర్ ఇస్తున్నారనమాట, అందరూ వింటున్నారనమాట. దీన్ని శ్రవణం అంటారనమాట. శ్రవణం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం అనమాట, వినడం అనమాట. కీర్తనం, కీర్తనం అంటే భగవంతుని స్మరణం అంటే భగవంతుని స్మరించడము, భగవంతుని యొక్క లీలల్ని స్మరించడం, భగవంతుడి యొక్క రూపాన్ని స్మరించడం, దీన్ని స్మరణం అంటారనమాట. దాని తర్వాత పాదసేవనం. లక్ష్మీదేవి ఏ విధంగా భగవంతుడి యొక్క పాదాలకు సేవ చేస్తుందో అలా చేయడాన్ని పాదసేవనం అంటారనమాట. మనకి పాదసేవనం అంటే రకరకాల తీర్థస్థలాలను దర్శించడం కూడా పాదసేవనంగా భావిస్తారనమాట. అర్చన అంటే భగవంతుడి శ్రీ విగ్రహాలని పూజించాలన్నమాట. ధూపదీప నైవేద్యాలు వీటన్నిటితో భగవంతుని అర్చించడం. By chanting Yesha Deepaha, followed by the deity's Mula Mantra, offer 4 circles to the lotus feet, 2 circles to the navel, and 3 circles to the lotus face of the deity. Then offer the Deepa gracefully in 7 circles. సో దీన్ని అర్చనం అంటారనమాట. దాని తర్వాత వందనం. వందనం అంటే భగవంతుడు రకరకాల ప్రేయర్స్ అర్పించాలి, ప్రార్థనలు అర్పించాలన్నమాట. He's always meek and mild, with a warm and friendly smile, so simple in his living, singing all the while,
He sings out Krishna's name. సో ఇది వందనం అంటే భగవంతుడి యొక్క భగవంతుడి గురించి ప్రార్థన అర్పించడం అనమాట. ఓకే. సో ఎవ్రీడే మార్నింగ్ 7:30కి ఇస్కాన్లో గోవిందమాది పురుషం అని చెప్పేసి భగవంతుడి బ్రహ్మ సంహిత నుంచి కొన్ని శ్లోకాలు ప్రార్థన చేస్తారనమాట. దాస్యం అంటే హనుమంతుడు లక్ష్మణుడు రాముడికి సేవ చేసినట్టు అనమాట, దాసులుగా. హరే కృష్ణ. ఇది దాస్యం అంటారనమాట. సో ఇక్కడ మేము ఇప్పుడు కిష్కింధలో ఉన్నాము. సో కిష్కింధలోనే హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచే వాళ్ళు ఎక్కడ రాముని కలుసుకుంటారు, ఎక్కడి నుంచే వాళ్ళు లంకకి వెళ్తారు, బ్రిడ్జ్ కడతారు, లంకకి వెళ్తారు, ఇవన్నీ చేస్తారనమాట. సో కాబట్టి ఈ విధంగా హనుమంతుడిలాగా భగవంతుడికి సేవ చేయాలన్నమాట దాస్యం అంటే. సాఖ్యం అంటే ఫ్రెండ్షిప్ అనమాట, మిత్రత్వం. సో కృష్ణుడి యొక్క మిత్రులందరూ కూడా కృష్ణుడితో మిత్రత్వం చేస్తారన్నమాట. సో ఇది చాలా హై లెవెల్ ఆఫ్ భక్తి అనమాట. మనం అలా మిత్రత్వం చేయలేము. ఓకేనా. సో సో కాబట్టి దాని తర్వాత ఆత్మ నివేదనం, సర్వము సమర్పణ చేయడం భగవంతుడికి. ఓకేనా. సో ఏ విధంగా జటాయువు తన ప్రాణాన్ని భగవంతుడి కోసం ఇచ్చిందనమాట. ఓకే. గజేంద్రుడు సర్వము సమర్పణ చేస్తాడనమాట. లేదా బలి మహారాజు సర్వము సమర్పణ చేస్తాడనమాట. సో ఈ విధంగా ఆత్మ నివేదనం అంటే మన మనసు, మన యొక్క శరీరము, మన యొక్క బుద్ధి, మన యొక్క ధనము, మన యొక్క అన్నీ అనమాట సర్వము భగవంతుడు సమర్పణ చేయడాన్ని ఆత్మ నివేదనం అంటారనమాట. ఓకే. సో కోర్స్ సాఖ్యం అంటే భగవంతుడు హై లెవెల్లో భగవంతుడు తన మిత్రుడిగా కొంతమంది పూజిస్తారనమాట. ఓకేనా. సో అది వేరు. సో ఈ విధంగా నవవిధ భక్తి అనేది ఉంటుందన్నమాట. 9 ప్రాసెస్ డివోషన్ సర్వీస్. ఈ నవవిధ భక్తిని ఈ విధంగా చేయాలి. అన్నింటిలో కన్నా ప్రధానమైనది శ్రవణం, కీర్తన అన్నిటికన్నా ముఖ్యం అనమాట. కోర్స్ అర్చన కూడా ముఖ్యం, భగవంతుడి విగ్రహారాధన చేయడం కూడా ముఖ్యం అనమాట. ఈ విధంగా శ్రవణం, కీర్తనం చేయాలి, అర్చనం చేయాలి. ఈ విధంగా చేస్తుంటే మిగతావి ఆటోమేటిక్గా అవి చేయగలుగుతాం అనమాట. సో దాని తర్వాత కృష్ణుడు తాను చెప్పబోయే జ్ఞానం గురించి ఎంత గొప్పదో దాని గురించి చెప్తాడనమాట. సో ఈ జ్ఞానం గురించి చెప్తూ రాజవిద్యది, ఈ రాజవిద్యను అందరూ అర్థం చేసుకోలేరు, శ్రద్ధ లేని వాళ్ళు, విశ్వాసం లేని వారు అసలు అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటారనమాట. అశ్రద్ధదాన పురుష ధర్మస్య పరంతప ప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్తని. అశ్రద్ధదాన శ్రద్ధ లేని వారు ధర్మస్యాస్య పరంతప ఈ భక్తి మార్గంలో అర్జున అప్రాప్యమం నివర్తంతే వాళ్ళు ఈ భక్తి మార్గంలో నన్ను వాళ్ళు పొందక వాళ్ళు మృత్యు సంసార వర్తని మళ్ళీ మృత్యు సాగరంలో జన్మ మృత్యు చక్రంలోనే తిరుగుతారని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకే. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసము, శ్రద్ధ అంటే ఏంటి అర్థం? విశ్వాసం, భక్తిలో విశ్వాసం ఉండడం అంటే ఏంటి అర్థం అంటే ఇక్కడ నిజమైన విశ్వాసం అంటే కృష్ణుని భక్తి చేయడం ద్వారా అన్ని సర్వసిద్ధిని మనం సాధించవచ్చు అని తెలుసుకోవడమే విశ్వాసం అన్నమాట. విశ్వాసం అంటే భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటే సరిపోదు. భగవంతుడి భక్తి చేసి శరణాగతం అయితే అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మనము ఇంకా ఏమీ అన్ని సిద్ధులు మనకు వస్తాయి అనే విషయం మనం ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు భగవంతుడి భక్తి చేస్తే అనే విషయాన్ని అని ఆ విశ్వాసం అలాంటి భావం కలిగి ఉండడాన్ని విశ్వాసం అంటారన్నమాట. ఓకే. కాబట్టి సో ఈ విధంగా భగవంతుడు యొక్క భక్తి మార్గంలో 9 స్థాయిలు ఉంటాయండి. ఓకే. 1 శ్రద్ధ, 2 సాధు సంఘ, 3 భజన క్రియ, అనుర్ధన వృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఓకే. సో శ్రద్ధ అంటే ఫస్ట్ విశ్వాసం అనమాట. భగవంతుని భక్తి పట్ల కొద్ది విశ్వాసం ఉండడం. విశ్వాసం ఇంకా పెరగాలంటే సాధు సాంగత్యం చేయాలన్నమాట. సాధుల సాంగత్యంలో శ్రవణం చేయడం, వాళ్ళ సాంగత్యంలో మనం చూసి మనం నేర్చుకుంటే ఇంకా శ్రద్ధ పెరుగుతుంది అనమాట. దాని తర్వాత సాధు సాంగత్యం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? సాధువులు మన భజన జపం చేయమని చెప్తారు అనమాట. హరే కృష్ణ మంత్రం జపం చేయమని చెప్తారనమాట. రోజు శ్రవణం చేయమని చెప్తారు. రోజు భగవద్గీత భాగవతాలు చదవమని చెప్తారు.
భగవంతుడికి భోగం పెట్టమని చెప్తారు. ఈ విధంగా మనం భజన క్రియ స్టార్ట్ చేస్తామంట. ఈ భజన చేస్తూ ఉంటే, భక్తి చేస్తుంటే మనలో ఉండేటువంటి చెడు ఆలోచనలు, చెడు కోరికలు అన్నీ కూడా స్లోగా తగ్గుతూ వస్తాయన్నమాట. సో దీన్ని అనార్థ నివృత్తి అంటారనమాట. ఈ విధంగా భజన క్రియ కంటిన్యూ చేస్తుంటే నిష్ఠ స్థాయికి వస్తారనమాట. నిష్ఠ అంటే స్టేబుల్ ప్లాట్ఫామ్ అంట. వాడి భక్తి అప్ అండ్ డౌన్కి వెళ్లకుండా ఎప్పుడు ఒకే నిశ్చిత స్థాయిలో నిత్యము కంటిన్యూ అవుతుంది అనమాట. భజన క్రియ ఆగకుండా ఉంటుంది అనమాట. అంటే భజన క్రియ అనేది అనర్థాల వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. ఈ అనర్థాలు లేకుండా ఉంటే నిశ్చిత భజన క్రియకి వస్తారనమాట. ఈ విధంగా నిశ్చిత భజన క్రియకి వచ్చాక వ్యక్తి నిష్ఠ స్థాయిలో భజన చేస్తుంటే, జపం చేస్తుంటే వాడికి రుచి వస్తుంది అనమాట. భక్తి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఎంతో బాగుంటుంది అనమాట. సో ఆ స్థాయికి వస్తారనమాట. ఇంకా దాని తర్వాత భగవంతుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంకా భగవంతుడి పట్ల రకరకాల ఫీలింగ్స్, భావాలు ఉద్భవిస్తాయి అన్నమాట. ఈ విధంగా చివరికి కృష్ణ పట్ల పూర్తి పరిపూర్ణమైన ప్రేమ అనేది డెవలప్ అవుతుంది. నిజ జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. ఓకే. సో దాని తర్వాత శ్రద్ధ లేని వారు భగవంతుని అర్థం చేసుకోవాలని భగవంతుడు చెప్తాడు. అయితే భగవంతుడు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, ఏ విధంగా భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ చెప్తాడనమాట. ఓకే. సో మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తే స్వస్థిత. ప్రతిదీ కృష్ణులో ఉన్నప్పటికీ అవన్నీ ఆయనలో లేవంట. ఎందుకంటే అతను పూర్తిగా దూరంగా ఉంటాడు మరియు అన్నిటికీ స్వతంత్రుడు కాబట్టి. సృష్టి అంతా అతని నుంచి వస్తుంది, అంతా అతని మీద ఆధారపడి ఉంది. కానీ అతను అన్ని సృష్టిలో ప్రతి దాంట్లో లేడనమాట. ఓకే. దీన్ని అత్యంత అభేద తత్వం అంటారనమాట. ఓకే. నేను సర్వత్రా ఉన్నప్పటికీ నేను జగత్తుల భాగాన్ని కాను అంటున్నాడు. నచమస్తాని భూతాని పశ్చిమే యోగమైశ్వరం భూతపంచభూతస్థో మమాత్మ భూతభావన. సో దాని తర్వాత ఏం చెప్తున్నామంటే నతిమస్తాని భూతాని పశ్చిమే యోగమైశ్వరం నా యొక్క ఐశ్వర్యాలని, యోగం అంటే మిస్టిక్ పవర్స్ అనమాట. సో ఈ యోగం ఐశ్వర్యాన్ని, నా యొక్క ఐశ్వర్యాన్ని చూడు అర్జున, ప్రతిదీ నా నుంచే సృష్టింపబడుతుంది, నేనే సృష్టిస్తున్నాను, నా మీద ఆధారపడుతుంది, కానీ నేను అందరికీ దూరంగా ఉంటాను అంటున్నాడు అనమాట. సో ఉదాహరణకి గాలి ఆకాశంలో ఉంటుంది అనమాట. ఆకాశంలోనే ఉంటుంది గాలి, కానీ ఆకాశం మీద ఆధారపడి గాలి ఉంటుంది, కానీ ఆకాశం టచ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అది అదేవిధంగా భగవంతుడు కూడా ఈ భౌతిక సృష్టిని చెప్తారు. శ్రీకృష్ణుడు తన నోట్లో మొత్తం విశ్వాన్ని చూపిస్తాడు. అంటే విశ్వానికి అతీతము, విశ్వాన్ని సృష్టించినప్పుడు కూడా విశ్వం దూరంగా ఉంటుందన్నమాట. అంటే విశ్వానికి దూరంగా ఉంటాడు భగవంతుడిని చెప్పడం కోసం అనమాట. ఓకేనా. తన సృష్టి అంతా తన కడుపులోనే చూపిస్తాడు అనమాట, నోట్లోనే చూపిస్తాడు విశ్వం అంతా. శ్రీకాంశేన స్థితో జగత్ అంటున్నాడు భగవంతుడు. అంటే నా యొక్క ఒక అంశ శక్తితోనే నేను విశ్వం అంతా నడిపిస్తున్నాను, నా మొత్తం శక్తి అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు, పెట్టాల్సిన అవసరం లేదు అంటున్నాడు అనమాట. కాబట్టి సో ఈ సృష్టిని నడిపిస్తూ భగవంతుడు గోలోకంలో ఉంటాడనమాట. ఈ సృష్టి మీద తనకి ఏమి దీన్ని నడిపించాలనే టెన్షన్, హెడేక్ ఏమి ఉండదు అనమాట. ఆటోమేటిక్గానే తను ప్రమేయం లేకుండా ఇది నడిచిపోతూ ఉంటుంది అనమాట. అలా అని చెప్పేసి భగవంతుడు దీనికి సంబంధం లేదు అనుకోకూడదు అనమాట. దీనికి సంబంధం ఉంది, కానీ దీంతో భగవంతుడికి ఎలాంటి టెన్షన్ ఉండదు అనమాట. ఓకే. సో దాని తర్వాత భగవంతుడు ఏ విధంగా సృష్టిని మెయింటైన్ చేస్తున్నాడో చెప్పిన తర్వాత కూడా భగవంతుడు ఏ విధంగా దీన్ని సృష్టి ప్రళయాలు ఎలా చేస్తున్నాడో చెప్తాను. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. సో సృష్టి నాశనప్పుడు అందరు జీవులందరూ కూడా మళ్ళీ నాలోనే వస్తారు, మళ్ళీ వాళ్ళు సృష్టింపబడతారు అంటున్నారు అనమాట. కాబట్టి ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః భూతగ్రామం ఏమం కృష్ణం అవసం ప్రకృతిర్ వశాత్. అంటే నా యొక్క శక్తి, నా యొక్క కోరికతో, నా యొక్క అనుగ్రహంతో, నా శక్తితో
ఈ సృష్టి అంతా కూడా మళ్ళీ విసృజామి పునః పునః సృష్టింపబడుతుంది, నాశనం చేయబడుతుంది అని చెప్తున్నాడు భగవంతుడు. ఓకే, ఇంత నా వల్ల జరుగుతుంది, కానీ ఇదంతా నన్ను బంధిస్తుంది. మనం ఏదైనా పని చేస్తే దానికి ఆ పని మనల్ని బంధిస్తుంది అనమాట. ఓకే, అంటే కర్మ ఫలితాల వలన ఆ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కాబట్టి అది మనల్ని బంధిస్తుంది. కానీ కృష్ణుడు ఎంత చేసినప్పటికీ కృష్ణుడు ఇది బంధించదు అనమాట. ఎందుకు బంధించదు అంటే కృష్ణుడికి ఎలాంటి కోరికలు లేవు కాబట్టి. కృష్ణుడి కోరికలు ఆటోమేటిక్ జరిగిపోతాయి కాబట్టి ఈ కోరికతో భగవంతుడు ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది అతన్ని బంధించదు అనమాట. ఓకే, దాని తర్వాత ఈ ప్రకృతి ఇంకెలా పనిచేస్తుంది అంటే అధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం హేతునా అనేన కౌంతేయ జగద్వ్యపరివర్తతే. మయధ్యక్షేణ నా యొక్క అధ్యక్షంలోనే, నా డైరెక్షన్లోనే ఈ సృష్టి అంతా, భౌతిక ప్రకృతి అంతా పనిచేస్తుంది. చరాచర జీవుల్ని సృష్టిస్తుంది. హేతునా నేను కౌంతేయ నా, కాబట్టి జగత్ విపరివర్తతే అంటే ఈ సృష్టి అనేది నాశనం చేయబడుతుంది, మళ్ళీ సృష్టింపబడుతుంది, నాశనం చేయబడుతుంది, సృష్టింపబడుతుంది, నాశనం చేయబడుతుంది. ఇది దీని యొక్క రూల్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ విధంగా భగవంతుడు దీన్ని మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఓకే, కానీ భగవంతుడి సృష్టి అంతటి కారణమైనప్పటికీ సృష్టి అంతా అతని యొక్క డైరెక్షన్లో నడుస్తున్నప్పటికీ కొంతమంది ఏమనుకుంటారంటే కృష్ణుడిని ఒక సాధారణమైన వ్యక్తి అనుకుంటారు. వాసుదేవుడి యొక్క పుత్రుడు కృష్ణుడు కూడా మనలాంటి వాడే అని చెప్పేసి అనుకుంటారు అనమాట. కాబట్టి కృష్ణుడు వాళ్ళ గురించి చెప్తానమాట. అవజానంతి మాం మూఢా మానుషిం ధనమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. అవజానంతి మాం మూఢ, మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు. మానుషిం తనమాశ్రితం, మనుష్య రూపంలో నచ్చినప్పుడు పరంభావం అజానంతో, నా యొక్క పరంభావాన్ని, నా యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. మమ భూత మహేశ్వరం, సృష్టంతటికి మహేశ్వరుడైనటువంటి నన్ను వాళ్ళు తెలుసుకోలేరు. అలాంటి వాళ్ళు మూర్ఖులు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి అలాంటి మూర్ఖులు యొక్క విధి ఏంటి అంటే మోగశా మోగ కర్మానో మోగ జ్ఞాన విచేత సహ రాక్షసీమాసురీం చైవ ప్రకృతి మోహినీం సుతాః. సో వాళ్ళంట మోగశ మోగ కర్మాను, వాళ్ళు ముక్తిని పొందలేరు. వాళ్ళ కర్మ యొక్క ఫలితాలు అంటే స్వర్గం కోసం కర్మ చేసే వాళ్ళు స్వర్గాన్ని పొందలేరు. మోక్షం కోసం పనిచేసే వాళ్ళు మోక్షాన్ని పొందలేరు. దాని తర్వాత ఎందుకంటే విచేత సహా వాళ్ళందరూ కూడా మాయ ద్వారా మోహితమై భగవంతుని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, కృష్ణుని వాళ్ళు అవహేళన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించలేరు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఓకే, కానీ దానికి వ్యతిరేకంగా వీళ్ళకి వ్యతిరేకంగా ఇంకో రకమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళెవరు? మహాత్ములు, భక్తులు, అనన్య భక్తులు అనమాట. వాళ్ళు ఎప్పుడు కృష్ణుని నిరంతరము ఆరాధిస్తారు అన్నమాట. వాళ్ళెవరు? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. మహాత్మానస్తు మాం పార్థ, మహాత్ములు దైవీం ప్రకృతి ఆశ్రిత. దైవీం ప్రకృతి అంటే ఎవరండి? ఈ దైవీం ప్రకృతి అంటే భౌతిక ప్రకృతికి అతీతమైన వాళ్ళు అనమాట. ఓకే, దైవీం ప్రకృతి అంటే మెటీరియల్ ఎనర్జీ, మాయాశక్తికి అతీతంగా దైవీ ప్రకృతి ఉంటుందన్నమాట. దైవీ ప్రకృతి అంటే అంతరంగ శక్తి, భగవంతుని యొక్క అంతరంగ శక్తి, లక్ష్మి, రాధ, సీత వాళ్ళు అనమాట. దైవీం ప్రకృతి ఆశ్రిత, వాళ్ళని ఆశ్రయిస్తారు మహాత్ములు అనమాట. భజంతి, నన్ను భజిస్తారు. అనన్య మనసు అంటే ఏకాగ్ర మనస్సుతో నన్నే పూజిస్తారు. జ్ఞాత్వా భూతాది అవ్యయం, నేను సృష్టికి కారణవంతుడిగా భావించి నేనే నాశనం లేనివాడుగా నన్ను తెలుసుకొని వాళ్ళు నన్ను పూజిస్తారు. సతతం ఎలా? ఇప్పుడు అంటే నిత్యము. సతతం కీర్తయంతామా యతంతస్య దృఢవ్రతః, ఎప్పుడు చాలా పట్టుదలతో నన్ను భజిస్తుంటారు, పూజిస్తూ ఉంటారు. నాకు నమస్యంతస్య మాం భక్తి, ఎప్పుడు నమస్కారం చేస్తుంటారు భక్తితో. నిత్యయుక్త ఉపాసతే, ఈ విధంగా వాళ్ళు నిత్యము నన్ను పూజిస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, కాబట్టి ఈ విధంగా శుద్ధ భక్తులు నన్ను పూజిస్తారు, అభక్తులు నన్ను పూజించారంటున్నాడు అనమాట. సో దాని తర్వాత ఇంకా చాలామంది ఆరాధకులు ఉంటారు, వాళ్ళు శుద్ధభక్తులు కాని వాళ్ళు అనమాట. సో వాళ్ళు 3 రకాలు అనమాట. ఏకత్వేన వితక్తేన విశ్వతోముఖం. సో అంటే కొంతమంది తన్నే తాను దేవుడిగా భావించి పూజిస్తారన్నమాట. ఆ విగ్రహం నేనే ఒకటే అని ఆ విగ్రహాన్ని పూజిస్తారన్నమాట.
అలాంటి మాయవాదులు ఉంటారు. కొంతమంది పృథక్తి అని అంటే చాలా చాలా రకాల దేవతల్ని పూజిస్తారన్నమాట. ఓకే. సో మరి కొంతమంది విశ్వాన్ని పూజిస్తారన్నమాట. విశ్వంలో ప్రతిదీ భగవంతుడి స్వరూపాన్ని భావించి దేన్నైనా పూజిస్తారన్నమాట. సో కాబట్టి విశ్వతోముఖం ఇలా 3 రకాల వాళ్ళు ఉంటారన్నమాట. సో వీళ్ళ గురించి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇది 12 అధ్యాయంలోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత పృథక్తి అయిన దేవతారాధకుల గురించి 25 శ్లోకం నుంచి 20 నుంచి 25 శ్లోకం అంటే 9 అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత విశ్వతోముఖం విశ్వరూపాన్ని పూజించేవాళ్ళు అనమాట. వాళ్ళు 11 అధ్యాయంలో భగవంతుడి వాళ్ళ గురించి చెప్తారనమాట. ఓకే. సో దాని తర్వాత విశ్వరూపాన్ని పూజించే వాళ్ళు ఎలా పూజిస్తారు అంటే భగవంతుడు అంతిమ ఆశ్రయము, అన్ని కారణాలకి మూల కారణము అని భగవంతుడిని వాళ్ళు పూజిస్తారన్నమాట. అహం క్రతు యజ్ఞ స్వదా ఔషధం. ఓకే. మంత్ర అజ్ఞం అగ్నిహుతం అంటే యజ్ఞాల్లో సర్వము నేనే. ఓకే. మంత్రము నేనే, క్రతువు నేనే, ఆహుతు నేనే, వేదాలు నేనే, దాని తర్వాత ఇవన్నీ నేనే అని చెప్పేసి అంటున్నాను అనమాట. పితాహం అస్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకారం దిక్సామ యజరేవ చ గతిర్భర్త ప్రభుస్సాక్షి నివాస శరణం హృషుహృత్ ప్రభావా ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం తపామ్యహం అహం వర్షం నిగృహామి సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ శతసత్ చాహమర్జున పితాహం అస్య జగతా నేనే సృష్టికి విశ్వానికి తండ్రిని, మాతా దాత పితాహ నేనే మాత తల్లిని, దాత సృష్టి మెయింటైనర్ని. ఓకే. దాని తర్వాత పితామహ పితామహ అంటే అందరికన్నా పితామహ అంటే తాత లాంటి వాడు అనమాట. ఓకే. అంటే ఆది పురుషుడు. వేద్యం పవిత్రం ఓంకారం నేనే జ్ఞానం యొక్క అంతిమ గమ్యము, పవిత్రం నేను శుద్ధి చేసేవాడిని, ఓంకారాన్ని నేనే, రిక్షాం ఎదురు వేదాలను నేనే, గతిర్భర్త ప్రభు సాక్షి నేనే లక్ష్యము, నేనే ప్రభువుని, నేనే సాక్షిని, నివాస సురుత్ శరణం శరణం సురుత్ నేనే నివాసము, నేనే ఆశ్రయము, నేనే మిత్రుణ్ణి అందరికీ, ప్రభవ ప్రళయ స్థానం నేనే సృష్టి స్థితి ప్రళయాలు అన్నీ నేనే, నిదానం బీజం అవ్యయం నేనే అంతిమ రెస్టింగ్ ప్లేస్. దాని తర్వాత బీజం శాశ్వతమైనటువంటి అన్నిటికీ ఒరిజినల్ సీడ్ బీజాన్ని ఇచ్చేది కూడా నేనే. తపామి అహం అహం వర్షం నేనే వేడినిస్తున్నా, నేనే వర్షాన్ని ఇస్తున్నా, నేనే వర్షాలను పంపిస్తున్నా, నేనే ముక్తిని, నేనే చావుని, నేనే ఆత్మని, నేనే జడ పదార్థని అర్జున అన్నీ నేనే అంటున్నాడు అన్నమాట. ఓకే. ఈ విధంగా ఈ విధంగా సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నాడన్నమాట భగవంతుడు. అన్ని కారణాలకి కారణమే ఉన్నాడన్నమాట భగవంతుడు. కాబట్టి ఈ విధంగా కొంతమంది దేవతారాధకులు ప్రతీకోపాసకులు అన్నమాట. వాళ్ళు ఆ, వాళ్ళు భగవంతుని అది స్వర్గాన్ని పొందడం కోసం దేవతల్ని పూజిస్తారన్నమాట. త్రైవిద్యమాం సోమస పూత పాప. సో ఈ విధంగా వాళ్ళు యజ్ఞాలు చేసి స్వర్గానికి వెళ్ళాలనుకుంటారు. కానీ స్వర్గంలో వాళ్ళు ఏమవుతుందంటే స్వర్గానికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ పుణ్యం అంతా తగ్గిపోతే ఎంజాయ్ చేసుకుని కొలితే పుణ్యం తగ్గిపోతుంది అనమాట. మళ్ళీ వాళ్ళు కిందకు వస్తారనమాట. అందుకని తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. క్షీణే పుణ్యం వాళ్ళ పుణ్యం క్షీణం అయిపోతూ తగ్గిపోతూ వస్తుంటే మర్త్యలోకం మళ్ళీ భూలోకానికి వచ్చేస్తారనమాట, పడిపోతారనమాట. ఓకే. కాబట్టి దేవతారాధన చేసే వాళ్ళు స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ మనుషులుగా పుట్టాల్సిందే. కాబట్టి ఇదంతా గొప్పదేమీ కాదనమాట. అందుకని చెప్పేసి కానీ శుద్ధ భక్తులు భగవంతుని పూజించే వాళ్ళకి ఏం జరుగుతుంది? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. అనన్య చింతయంతం వేరే చింతన లేకుండా నా గురించే ఆలోచించేవాళ్ళు, స్మరించేవాళ్ళు, ఏ జన పర్యుపాసతని పూజించేవాళ్ళు వాళ్ళకి నేను చేస్తా తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. వాళ్ళకి యోగక్షేమాలు నేను చూసుకుంటాను. యోగక్షేమాలు అంటే ఏంటి? యోగం అంటే భగవంతుడు
భక్తుడు భగవంతుడి వైపు వెళ్ళడాన్ని యోగం అంటారు. దాని తర్వాత క్షేమం అంటే కృష్ణుడు భక్తుడికి ఇచ్చేటువంటి రక్షణ అనమాట. క్షేమం, యోగక్షేమం అనమాట. కాబట్టి కృష్ణుడు భక్తుడికి హెల్ప్ చేస్తుంటాడు అనమాట. ఓకే, ఈ విధంగా హెల్ప్ చేస్తుంటాడు. భక్తుడు కృష్ణుడు వైపు వెళ్ళాలనుకుంటాడు, కృష్ణుడు మా భక్తుడికి ప్రొటెక్షన్ ఇస్తాడు అనమాట. కాబట్టి యోగక్షేమం వహామ్యహం అంటే వాళ్ళకి ఇంకొక అర్థం ఏంటంటే, యోగం అంటే కృష్ణుడు వాళ్ళ యోగం అంటే వాళ్ళకి లేనిది నేను ఇస్తాను, క్షేమం అంటే ఉన్నది నేను రక్షిస్తాను, ఆల్రెడీ ఉన్నది నేను పోకుండా రక్షిస్తాను, దాని తర్వాత యోగం అంటే లేనిది నేను ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. వహామ్యహం పర్సనల్గా నేను చూసుకుంటాను అంటున్నాను అనమాట. ఓకే, దాని తర్వాత ఆ, అంతేకాకుండా భక్తులు పతనం అవ్వకుండా భగవంతుడు చూసుకుంటాడు అనమాట. నీచమైన స్థితికి దిగజారకుండా భక్తుడు దిగజారకుండా భగవంతుడు చూసుకుంటాడు అనమాట. ఇది నిజమైనటువంటి యోగక్షేమం అనమాట. ఓకే, చూస్తాం మనం. అర్జునుడు కృష్ణుడు భీష్ముడు యొక్క మాట నిలబెట్టడం కోసం తన మాటనైనా వదిలేసుకుంటాడు అనమాట. తన వాగ్దానాన్ని కూడా కిందకి తగద వాగ్దానాన్ని కూడా బ్రేక్ చేస్తాడనమాట భీష్ముడిని రక్షించడం కోసం. సో భీష్ముడు అంటాడు, రేపు పాండవులైనా చంపాలి, లేదంటే కృష్ణుడైనా తన ప్రామిస్ని బ్రేక్ చేయాలంటాడు. కాబట్టి పాండవులను రక్షిస్తాడు, కృష్ణుడు తన వాగ్దానాన్ని బ్రేక్ చేస్తాడనమాట. రథాంగపాణి అంటారు కృష్ణుడిని, అందుకని రథచక్రాన్ని ఇస్తాడు కాబట్టి. సో భగవంతుడు తన ప్రామిస్ కన్నా భక్తుల వాగ్దానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఓకే, సో ఓకే, దాని తర్వాత దేవతారాధకులు వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ పెన్య దేవత భక్తాయందే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంతే అవిధిపూర్వకం. ఏ పన్య దేవత భక్త, మిగతా దేవతారాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యజంతే శ్రద్ధయాన్విత, ఆ దేవతల్ని శ్రద్ధతో పూజిస్తారు. తేపి మాం ఏవ కౌంతేయ, యాక్చువల్లీ వాళ్ళు నన్నే పూజిస్తున్నారు, కానీ వాళ్ళు రాంగ్ వేలో చేస్తున్నారు అనమాట, తప్పుడు మార్గంలో చేస్తున్నారు అనమాట. దేవతారాధనలు కూడా నన్నే పూజిస్తున్నారు, కానీ తప్పుడు మార్గంలో చేస్తున్నారు. అంటే ముక్కు ఇక్కడ ఉందంటే ఇలా చూపిస్తున్నట్లు అర్థం అనమాట. ఓకే, సో ఇది అవిధి పూర్వకం అంటున్నాను అనమాట. అవిధి పూర్వకం అంటే విధి పూర్వకం కాదనమాట. కాబట్టి మొక్కకు నీళ్లు పోయాలంటే వేలు దగ్గర పోయాలన్నమాట, కానీ ఆకులకి, కొమ్మలకి, పువ్వులకి నీరు పోస్తే అదేమీ ఉపయోగం ఉండదన్నమాట. కాబట్టి ఈ విధంగా గవర్నమెంట్ ఆఫీసర్కి బ్రైబ్ చేసినట్టు అనమాట దేవతారాధన చేయడం అంటే. సో గవర్నమెంట్ ఫాలో అవ్వాలి, కానీ గవర్నమెంట్ ఆఫీసర్కి లంచం ఇవ్వాల్సిన అవసరం అనేది లేదన్నమాట. ఓకే, సో యాక్చువల్గా మొత్తం అన్ని కర్మలు కూడా భగవంతుని కృష్ణుని సంతృప్తి చేయడానికి ఉన్నాయి. అహం హి సర్వజ్ఞానాం భోక్త చ ప్రభురేవ చ మాం అభిజానంతి తత్వేన సత్యవంతే. సో అహం హి సర్వయజ్ఞ, అన్ని యజ్ఞాలకి, అన్ని క్రతువులకి నేనే ప్రభువుని, నేనే భోక్తని, నేనే అన్ని ఫలితాలను ఇచ్చేవాడిని. కాబట్టి తెలుసుకొనిన వాడు దిగజారిపోతాడు, కిందకి పతనం అయిపోతాడు అంటున్నాడు భగవంతుడు. కాబట్టి కృష్ణుడే చేస్తున్నాడు, అది నీకు తెలియకపోతే ఎవడి ప్రాబ్లం, నీ ప్రాబ్లం అన్నమాట. కాబట్టి రకరకాల ఈ విధంగా ఈ విషయం తెలుసుకోవాలన్నమాట. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, రకరకాల దేవతాలను పూజిస్తారు. దానివల్ల ఏమవుతుంది, యాంతి దేవా వృధాదేవాం పితృన్యాంతి పితృవద భూతాని యాంతి భూతేజ్య యాంతి మా యాజినోపి మాం. యాంతి దేవ వ్రతాదేవా, దేవతలను పూజించే వాళ్ళు దేవతల దగ్గర వెళ్తారు. పితృన్యాంతి పితృవత, పితృని పూజించేవారు పితృలోకాలకు వెళ్తారు. భూతాన్ని యాంతి భూతేజ్య, దెయ్యాన్ని భూతాన్ని పూజించే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. యాంతి మధ్య యాజనోపిమ, నన్ను పూజించిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఓకే, సో కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు అనమాట, ఎవరిని పూజించినా, ఏం చేసినా, ఎలా చేసినా ఒకటేనండి, అంతా చేరుకుని భగవంతుడి దగ్గరికి అనుకుంటారు, కానీ కాదనమాట. ఓకే, ఇక్కడ క్లియర్గా చెప్తున్నమాట. కలకత్తా టికెట్ తీస్తే కలకత్తా వెళ్తా, ఢిల్లీకి టికెట్ తీస్తే ఢిల్లీ వెళ్తా, ముంబై టికెట్ తీస్తే ముంబై వెళ్తా అనమాట. ఏ టికెట్ తీసేసినా, ఏ ట్రైన్ ఎక్కేసినా అన్నీ ఒక దగ్గరికి వెళ్తాయి అనుకోవడం చాలా తప్పనమాట. ఓకే, సో ఈ విధంగా మనం పూజించేటువంటి పూజను బట్టి, మనం ఆరాధించే దేవతను బట్టి
మన యొక్క ఫలితం అనేది ఉంటుందని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత ఇలా చెప్పేసారు కృష్ణ భక్తి యొక్క మహిమ ఏంటి, కృష్ణ భక్తి ఎంత గొప్పది అనేది ఇక్కడ చివరిలో చెప్తున్నాడు భగవంతుడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపరితం అశ్నామి ప్రియతాత్మనః. ఎవరైనా ఎలాంటి కోరిక లేకుండా నాకు ప్రేమతో పువ్వు కానీ ఆకు కానీ నీళ్లు కానీ లేదా పండు కానీ ఇస్తే నేను దాన్ని స్వీకరిస్తాను. అశ్నామి అంటే నేను యాక్సెప్ట్ చేస్తా అంటున్నాడు భగవంతుడు. ప్రేమతో ఇవ్వాలన్నమాట. సో అది నిజమైనటువంటి క్వాలిఫికేషన్ అనమాట. కాబట్టి నువ్వు ధనవంతుడువా, పేదవాడువా, చదువు ఉన్నవాడువా, చదువు లేనివాడువా, ఉన్నత కుటుంబంలో పుట్టినవాడువా, నీచ కుటుంబంలో పుట్టినవాడువా, ఇవేమీ కూడా స్త్రీగా పురుషుడు ఏమీ కాదనమాట. ఏమీ భక్తికి అవసరం లేదనమాట. భక్తికి కావాల్సిన ఓన్లీ ప్రేమ అనమాట. కాబట్టి కృష్ణునికి ఏమి అవసరం లేదనమాట. నువ్వు ధనవంతుడితో ఎక్కువ ఇస్తావు, లేదంటే చాలా నెయ్యితో చేసిన పదార్థాలు పెడతావను, ఇవేమి భగవంతుడికి అవసరం లేదనమాట. ఓకే, భగవంతుడు సెల్ఫ్ సఫిషియెంట్, ఆత్మారాముడు. భగవంతుడికి కావాల్సింది ఒక్కటేనమాట, నీ ప్రేమ. కాబట్టి నువ్వు ప్రేమతో పెడుతున్నావా లేదనేది భగవంతుడు చూస్తాడనమాట. ఓకే, కాబట్టి ప్రేమతో భగవంతుడికి ఏం చెప్పినా, తులసి పత్రం పెట్టినా, నువ్వు నీళ్లు పెట్టినా భగవంతుడు స్వీకరిస్తారనమాట. పండు పెట్టినా, ఆకు పెట్టినా, ఏదైనా నీ దగ్గర ఏం లేకపోతే అంత సింపుల్ తులసి పత్రం నీళ్లు వేసి తులసి పత్రం సమర్పణ చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు. అలా అని చెప్పేసి మనం చక్కగా రిచ్ ఫుడ్స్ అని మనం చేసుకుని తింటూ భగవంతుడికి ఏమి సమర్పణ చేయకపోతే అది నిజంగా ప్రేమ లేనట్లు అర్థం అనమాట. మన దగ్గర ఉంటే భగవంతుడికి చాలా రిచ్గానే పెట్టాలన్నమాట. ఓకేనా, మన దగ్గర లేకపోతే భగవంతుడు ఏదైనా స్వీకరిస్తారనమాట. సో కాబట్టి నిజమైనటువంటి ప్రేమ అంటే భక్తి అనేది ఇంపార్టెంట్, ఐటమ్స్ అనేది ముఖ్యం కాదనమాట. కాబట్టి భక్తి అనేది ఎంత గొప్ప దగ్గర భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఒకవేళ అంత భక్తి మేము చేయలేమండి, ఏమీ కోరిక లేకుండా భగవంతుడికి ఇలా పత్రం పుష్పాలన్నీ నైవేద్యం చేయడం అంటే చాలా కష్టం. భగవంతుడికి ఏమి ఆశ లేకుండా చేయడం కష్టం అంటే భగవంతుడికి చెప్తున్నమాట. సరే, అలా చేయలేకపోతే ఏం చేయమంటున్నాడు, నువ్వు చేసే ప్రతిదీ నా కోసం చేయంటున్నాడు అనమాట. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి యదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్ కరోషి నువ్వేం చేసినా, యద్ అశ్నాసి నువ్వేమి ఇచ్చినా, ఓకే, త్యాగం చేసినా, నువ్వేమి తిన్నా, యదశ్నాసి ఏమి తిన్నా, యజ్జుహోషి నువ్వేమైనా ఆఫర్ చేసినా, యజ్ఞంలో పెట్టినా, దదాసి నువ్వేమైనా దానం చేసినా, తపస్సు చేసినా అన్నీ నా కోసమే చెయ్యి అంటున్నాడు. ఓకే, నా కోసమే చెయ్యి అంటున్నాడు అనమాట. సో 2 రకాల భక్తి అనమాట. ఒక భక్తి ఏంటంటే మనం చేసే ప్రతిదీ కృష్ణుని కోసం చేయడం. రెండోది ఏంటంటే మనకు నచ్చింది మనం చేసి దాన్ని కృష్ణునికి ఆఫర్ చేయడం అనమాట. ఓకే, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, ఆ గెస్ట్కి ఏమైనా వస్తుందో తెలుసుకొని ఆ గెస్ట్ లైకింగ్ని బట్టి మనం రకరకాల ఐటమ్స్ చేయడం అనమాట. అది శుద్ధ భక్తి అనమాట. లేదంటే ఆ గెస్ట్ మన ఇష్టం లేదనుకోండి, మనం వండినవి, ఓకే సరే నాకు నచ్చిన ఐటమ్స్ వండకపోయినా పర్వాలేదు, మీరు వండింది నేను నాకు పెట్టండి అంటాడు అనమాట. రెండోది అంతే కదండి. మీ ఇంట్లో ఏది వండుకున్నారో మీకోసం అదే నాకు పెట్టండి అంటే ఓకే, నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను అలాగే వండుకుంటాను కాబట్టి అందులో కొద్దిగా నీకు పెట్టేస్తా, ఓకే అనమాట. అంతే కదండి. కాబట్టి సో 2 రకాల ఇక్కడ భక్తి అనమాట. ఇక్కడ నిజమైన సంబంధం ఏంటి, నిజమైన ప్రేమ ఎక్కడ ఉంది, ఎవరైనా ఎత్తేస్తున్నారు, ఆ వ్యక్తి ఏం కావాలో తెలుసుకొని వండితే అది నిజమైన ప్రేమ. సో అది నేను చేయలేను, నీకు కావాల్సిన నేను వండలేను అంటే సరే మీరేది అనుకుంటున్నా అది పెట్టండి, అట్లీస్ట్ అదేనా సెకండ్ లెవెల్ అనమాట. సో భగవంతుడు అదే చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఫస్ట్ లెవెల్ చేయనప్పుడు సెకండ్ లెవెల్ అనమాట. సరే నువ్వేం చేసుకుంటావో చేసుకో, దాన్ని నాకు ఆఫర్ చేయంటున్నాడు అనమాట. ఓకేనా, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి. నువ్వేం చేసినా, తపస్సు చేసినా, దానం చేసినా, యజ్ఞం చేసినా, లేదా నువ్వేం తిన్నా అన్నీ నాకు ఆఫర్ చేయంటున్నాడు అనమాట. ఓకే, ఇది అనన్య భక్తి కాదు, శుద్ధ భక్తి కాదనమాట. కానీ ఇందులో కూడా భక్తి అనేది కొంత ఉందన్నమాట. అంతే కదండి. ఎవరైనా వ్యక్తి మనకు ఇష్టమైన వాడైతే వాడికి కావాల్సింది వండి పెడతాం, వాడికి నచ్చినట్టు వాడిని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. అంత ఇష్టం లేదనుకోండి, నాయన నా దగ్గర నేను చెప్పింది చేయలేము, మేమేదో వండుకునేది పెట్టమంటే పెడతామంటాం అనమాట. అట్లీస్ట్ ఆ మాత్రాన్ని పెడుతున్నారు కాబట్టి ఓకే, అట్లీస్ట్ వాళ్ళ కొంతైనా కొంత సంబంధం ఉన్నట్లు అనమాట. సో రెండో లెవెల్ అనమాట ఇది. ఓకే, సో ఈ విధంగా భగవంతుడి సర్వము సమర్పణ చేస్తే ఏమవుతుంది, శుభౌ ఫలైరేవం మోక్షసే కర్మబంధని. ఈ విధంగా మనం కర్మబంధం నుంచి అశుభ అంటే పాప పుణ్యకర్మల నుంచి ముక్తులం అవుతాం అనమాట. సన్యాసయోగ యుక్తాత్మ విముక్తో
విముక్తో మాం ఐససి, మాం ఉపైససి అంటే నీ మనస్సు అంతా కూడా సన్యాస యోగ యుక్త ఆత్మ అంటే ఆ, నా మనస్సు నా మీద లగ్నం చేయడం ద్వారా నువ్వు ముక్తుడి అయ్యి నా దగ్గరికి వస్తూ ఉంటున్నాడు అనమాట. సో అన్ని భగవంతుడికి సమర్పణ చేయడము, దీన్ని యుక్త వైరాగ్యం అంటారనమాట. యుక్త వైరాగ్యం అంటే మనము గురువు యొక్క మార్గదర్శకంలో, భక్తుల యొక్క మార్గదర్శకంలో కృష్ణుడికి సర్వము సమర్పణ చేయడము, దీన్ని యుక్త వైరాగ్యం అంటారనమాట. ఈ యుక్త వైరాగ్యం ద్వారా మనం మనస్సు అనేది పరిశుద్ధం అవుతుంది అనమాట. ఆధ్యాత్మ సాక్షాత్కారం వస్తుంది, భగవంతుడి వైపు శరణాగతం వైపు ఎక్కువ శరణాగతం అవ్వగలుగుతాం అనమాట. యుక్త వైరాగ్యం అంటే మన దగ్గర ఉన్న సర్వం భగవంతుడి సేవలో ఎంగేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా, దాన్ని యుక్త వైరాగ్యం అంటారనమాట. ఓకే, సో దాని తర్వాత భగవంతుడు చెప్తున్నాడు అనమాట, కృష్ణుడు అందరికీ సమానమే, కానీ తన భక్తుల వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తారనమాట. భక్తులు అంటే తనకి ఇష్టం అనమాట. సమోహం సర్వభూతేషు నమే దోస్తే స్వస్తి న ప్రియ ఏ భజంతి తుమాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. సమోహం సమానము నేను ఎవరికి, అందరికీ, సర్వభూతేషు అందరికీ సమానమే, నేమే దేస్వస్తి న ప్రియ నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని ఇష్టపడను. ఏ భజంతుతో మాం భక్తే ఎవరైనా నన్ను భజిస్తే పూజిస్తే మైతితే తేషు చాప్యహం నేను వాళ్ళలో ఉంటాను, వాళ్ళు నాలో ఉంటారు. వాడు నాకు ఫ్రెండ్, నేను వాడి ఫ్రెండ్ని. ఎవరైతే నన్ను భజిస్తే పూజిస్తే వాళ్ళు నాకు చాలా క్లోజ్ అవుతారు అనమాట. సాధారణంగా జనరల్లో అంటే ఎవరిని నేను ద్వేషించను, ఎవరిని నేను ఎవరు నాకు ఇష్టమైన వాళ్ళు లేరు, ఎవరు నాకు శత్రువులు లేరు అనమాట. అందరికీ నేను సమానమే. కానీ నిన్ను ఎవడైనా భక్తితో పూజిస్తే నేను కూడా వాడితో ప్రతిస్పందిస్తాను అనమాట. మంచి వ్యక్తి ఉన్నాడండి సమాజంలో, అందరికీ దానం చేస్తుంటాడు, అన్నీ ఇస్తుంటాడు, ఎంత కావాలంటే అన్ని ఇస్తుంటాడు, చాలా మంచి వ్యక్తి అనుకోండి, ఉదార స్వభావం కలిగిన వ్యక్తి, అందరికీ ఏమడినా ఇస్తూ ఉంటాడు, కానీ తన పిల్లలు కూడా ఇస్తూ ఉంటాడు అనమాట. కానీ తన పిల్లలకి పట్లే ఎక్స్ట్రా ఎఫెక్షన్ ఉంటుందా లేదండి? ఎక్స్ట్రా ఎఫెక్షను, ప్రేమ అభిమానం ఉంటుందన్నమాట. ఓకే, సో అదేవిధంగా అందరూ భగవంతుడి యొక్క బిడ్డలే, కానీ భగవంతుడి బిడ్డల్లా అందరూ యాక్ట్ చేయట్లా, భగవంతుడి బిడ్డల్లా బిహేవ్ చేయట్లా. ఓకే, తనకు నచ్చినట్లు ఉంటున్నారు అనమాట. కాబట్టి భగవంతుడి వాళ్ళతో న్యూట్రల్గా ఉంటారనమాట, ఇండిఫరెంట్గా ఉదాసీనంగా ఉంటారనమాట. కానీ ఎవరైతే భగవంతుడి యొక్క బిడ్డలుగా ప్రవర్తిస్తారో, భక్తిగా నడుచుకుంటారో, భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారో, వాళ్ళంటే నేచురల్గానే భగవంతుడికి ఇష్టం ఉంటుందన్నమాట. కానీ అందరికీ ఆప్షన్ ఉంది, అందరూ భగవంతుడి భక్తులు అవ్వచ్చు, భగవంతుడు చెప్పినట్టు నడుచుకోవచ్చు అనమాట. మీరే నడుచుకోవాలి, మీరు నడుచుకోవడానికి లేదని భగవంతుడు చెప్పట్లా, అందరికీ అవకాశం ఉంది. ఆ విధంగా అందరూ భగవంతుడి దగ్గర అవ్వచ్చు, కానీ కొంతమంది దగ్గర అవ్వాలనుకోరనమాట. కాబట్టి కృష్ణుడు ఈ విధంగా ప్రతిస్పందిస్తాడు అనమాట భక్తులతో, అందరికీ సమానమైనప్పటికీ కూడా అనమాట. ఓకేనా, సో ఒకవేళ భక్తి మార్గంలో ఎవరైనా తప్పు చేసినా భగవంతుడు క్షమిస్తారనమాట. సో అపి చే సుదురాచారో భజతే మామన్యవాక్ ఆదరేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థితో హి స క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వతాంతి వినిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అపి చేత్ సుదురాచారో ఒకవేళ అతి నీచమైన పని నా భక్తులు ఎవరైనా చేసినా కూడా భజతేమా అన్య తన భక్తిలో, నా యొక్క భక్తిలో నన్ను ప్రీతి చేయడానికి నిత్యమే ఎంగేజ్ అయి ఉంటే సాధురేవ సమంతవ్య ఆ వ్యక్తిని సాధువుగానే పరిగణించాలి. సమ్యక్ వ్యవస్థితో హిస ఎందుకంటే అతను నా మీద మనస్సు పెట్టి పట్టుదలతో భక్తి చేస్తున్నాడు కాబట్టి. క్షిప్రం భవతి ధర్మాత్మ చాలా త్వరలోనే అతను ధర్మాత్ముడు అయిపోతాడు. శాశ్వత శాంతిని నిగచ్చతి ఈ విధంగా శాశ్వతమైన శాంతిని పొందుతాడు. కౌంతేయ ప్రతిజాని నమే భక్తి ప్రణశ్యతి. కౌంతేయ ఓ కుంతి పుత్ర దయచేసి నువ్వు ప్రపంచానికి చాటు చెప్పు, నా భక్తుడు ఎప్పుడు నాశనం కాడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి క్షిప్రం భవతి ధర్మాత్మ భక్తుడు భక్తి చేస్తూ ఉంటే కొన్నిసార్లు పతనమైన కూడా వ్యక్తి చాలా ఉన్నత స్థాయికి త్వరలోనే వచ్చేస్తాడనమాట. కాబట్టి తెలియకుండా లేక తెలిసి కొన్నిసార్లు భక్తుడు తప్పు చేసినా భగవంతుడు క్షమిస్తాడు. ఎందుకంటే భక్తి అనేది సాధారణం కాదనమాట. వార్ ఎగ్నిస్ట్ మాయ, భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి భౌతిక శక్తి అంతటికి, భౌతిక శక్తితో, మాయాశక్తితో యుద్ధం లాంటిది అనమాట కృష్ణ భక్తి అనేది. కాబట్టి కృష్ణ భక్తిలో పరిపూర్ణత సాధించినంత వరకు వ్యక్తి అప్ అండ్ డౌన్స్లో వెళ్తూ ఉంటాడు అనమాట. కొన్నిసార్లు పతనం అవ్వచ్చు అనమాట. ఓకే, సో సెయింట్లీ క్యారెక్టర్ అంటే సాధు స్వభావం నుంచి కొన్నిసార్లు పతనమైన వ్యక్తిని భగవంతుడు క్షమిస్తారనమాట. ఓకే,
సో గత జన్మలో వచ్చినటువంటి ఇంప్రెషన్స్ వల్ల లేదంటే ఆ, గత జన్మలో వచ్చినటువంటి చెడు కోరికల వలన కానీ కొన్నిసార్లు వ్యక్తి మళ్ళీ పతనమైన భగవంతుడు క్షమిస్తాడనమాట. ఏ విధంగా అయితే చంద్రుడిలో స్పాట్స్ ఉంటాయి, మచ్చలు ఉంటాయి, అలా అని చెప్పేసి చంద్రుడి నుంచి చంద్రుడు వెన్నెలు ఇవ్వకూడదు, చంద్రుడు క్లోజ్ అయిపోవాలి, చంద్రుడిని మూసేయాలని చెప్పేసి అంటామా? అనం కదండి. సో చంద్రుడిలో మచ్చలు ఉన్నప్పుడు కూడా చంద్రుడి యొక్క వెన్నెల చాలా బాగానే ఉంటుందన్నమాట. కాబట్టి భక్తుడు ఎప్పుడైతే పాపాలు చేస్తాడో, తప్పులు చేస్తాడో, ఆ వ్యక్తి రిపెంట్ అయితే, పశ్చాత్తాపడితే తను చేసిన పాపాల పట్ల విరక్తి చెంది వాటి గురించి డిస్గస్ట్ అంటే పశ్చాత్తాపడితే ఆ వ్యక్తి భగవంతుని స్మరించుకుంటూ ఉంటే ఈ విధంగా పాపాల నుంచి ముక్తుడయ్యి చాలా త్వరలోనే ధర్మాత్ముడు అవుతారనమాట. ఓకే, కాబట్టి కృష్ణుడికి మాత్రం చాలా అభిమానం, ప్రేమ భక్తులపై ఉంటుందన్నమాట. భక్తుడు తప్పు చేశాడని చెప్పేసి భగవంతుడు తన ప్రేమనేమి తగ్గించుకోడు అనమాట. ఓకే, సో ఈ విధంగా కృష్ణుడు హెల్ప్ చేస్తారనమాట త్వరలోనే భక్తుడు ఈ తప్పుల నుంచి బయటపడి చాలా ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి. కాబట్టి అర్జునుడుకి కృష్ణుడు చెప్తున్నమాట, నా భక్తుడు ఎప్పుడు నాశనం కాడు, నువ్వు డిక్లేర్ చేయ ప్రపంచానికి అంటున్నాడు అనమాట. ఎందుకంటే నేను చెప్పాను అనుకో, జనాలు నా మాట మీద అంత విశ్వాసం ఉండదన్నమాట. ఎప్పని ఎత్తన అంటాడు, మళ్ళీ ఎత్తుతాడు. ఓకే, కానీ అర్జునుడు చెప్తే, భక్తుడు చెప్పిన మాటకి భగవంతుడు ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడనమాట. కాబట్టి అర్జున నువ్వు చెప్పు ప్రపంచానికి, నా భక్తుడు ఎప్పుడు నాశనం కాడు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఓకే, సో అంతేకాదు భక్తి అనేది ఆ, భక్తి అనేది ఆ, ఎవరైనా చేయొచ్చు అంటున్నాడు భగవంతుడు. ఈ భక్తి చేయడానికి ఎలాంటి యోగ్యత అవసరం లేదు, ఎవరైనా భక్తి చేయొచ్చు. పాపాత్మైన జన్మలు జన్మించిన వారు కూడా ఇలాంటి భక్తిని చేయొచ్చు అంటున్నాడు అనమాట. ఎవరెవరు చేయొచ్చు? మాం హి పార్థ విపాసిత్య యోపీస్యు ఏపీస్యు పాపయోనః స్త్రియో వైశ్య తథా శూద్రా తేపి యాంతి పరాం గతిం. సో ఎవరైతే విపాసిత్య, ఓ పార్థ, ఏ మాం హి పార్థ విపాసిత్య, ఎవరిని ఆశ్రయిస్తారో ఏపీస్యు పాపయోనియ, వాళ్ళు పాపయోని అంటే పాప జన్మ అన్నమాట. స్త్రియో వైశ్యో తథా శూద్ర, స్త్రీలు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ వాళ్ళు కూడా పరాంగతిని పొందొచ్చు అంటున్నారు. జనరల్గా ఇప్పుడు స్త్రీలు ఉన్నారనుకోండి, కర్మయోగము, జ్ఞానయోగం, అష్టాంగ యోగం ఇవన్నీ చేయలేరనమాట. అడవిలోకి వెళ్ళి ఈ యోగాలు చేయాలంటే వాళ్ళ వల్ల కాదనమాట. ఓకే, సో దాని తర్వాత వయస్సులు అంటే ఎప్పుడు డబ్బు కోసం ఆలోచిస్తుంటారు, బిజినెస్ కోసం ఆలోచిస్తారు, ఎక్కడ ఏం బిజినెస్ పెడితే నాకు డబ్బులు వస్తాయని ఆలోచిస్తే ఎప్పుడు మనీ మైండెడ్గా ఉంటారనమాట వాళ్ళు. లేదంటే శూద్రులు అంటే వాళ్ళు రోటీ కప్పడం మకాన్, తిండి నిద్ర పడుకోవడం, లేదంటే వీటి గురించి తప్ప వాడికి ఏమీ ఆలోచన, ఇంద్రియ భోగం తప్ప హయ్యర్ థింకింగ్ ఏమి ఉండదన్నమాట. ఇలాంటి వాళ్ళు కూడా భక్తిలోకి వస్తే వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఈజీగా సాధించవచ్చు. భక్తి యొక్క గొప్పతనం అదనమాట. కాబట్టి యోగం అంటే సన్యాసము, యోగం ఇవన్నీ అంటే స్త్రీలకు ఆప్షన్ లేదనమాట, అవకాశం లేదనమాట. ఓకే, భర్త ఏం చేస్తే భక్తి సహకారం చేయాలి. ఆ విధంగా వాళ్ళు పుణ్యాన్ని పొందాలి తప్ప వాళ్ళంతటి వాళ్ళే చేయడానికి లేదనమాట. కానీ భక్తి ఎంత గొప్పదంటే స్త్రీలు కానీ శూద్రులు కానీ వైశ్యులు కానీ ఎవరైనా భక్తి చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. అందుకని భక్తి మార్గం చాలా ఉన్నతమైనదన్నమాట. ఓకే, కాబట్టి ఇంకా కిం పునర్బ్రహ్మణ పుణ్య భక్త్యా రాజశ్రయా తథా అనిత్యం అసుఖం లోకం ఇవం ప్రాప్య భజస్వమాం. ఇంకా వీళ్ళే పరమగతిని పొందుతారు అంటే ఇంకా పునర్బ్రాహ్మణ పుణ్య, ఇంకా పుణ్యాత్ములు, బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షులు, వీళ్ళ గురించి చెప్పాల్సిన ఏం అవసరం ఉంది? వీళ్ళు భక్తి చేస్తే వీళ్ళు కూడా ఈజీగా ఈ అనిత్యం అసుఖం లోకం, ఈ అనిత్యమైనటువంటి దుఃఖాలైనటువంటి ఈ లోకం నుంచి ఈ లోకంలో నా యొక్క సేవ చేస్తే వాళ్ళు కూడా పరామగతిని పొందుతారు అర్జున అంటున్నాడు అనమాట. దాని తర్వాత మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామేవ యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. మన్మనాభో మద్భక్తు, ఏం చేయాలి? కృష్ణుని ఎలా పూజించాలి? మళ్ళీ కృష్ణుడు చివరిగా ఒక శ్లోకం చెప్తున్నాడు అనమాట. మన్మనాభో భక్తు అర్జున, అందుకే నా గురించి నిత్యం ఆలోచించు, నా గురించే చింతించు, నన్నే స్మరించు. మద్భక్తు, నా భక్తుడు అవు. మధ్యాజీ మాం నమస్కురు, నన్ను పూజించు, నాకు ప్రణామం చెయ్యి. మామేవేసి యుక్తైవం, ఈ విధంగా నువ్వు తప్పనిసరిగా నా దగ్గరికి వస్తావు. ఎందుకంటే యుక్తైవం, ఎప్పుడు నాలోనే
నువ్వు నిమగ్నమయ్యి ఉన్నావు, నా ఆలోచనలను నిమగ్నమై ఉన్నావు కాబట్టి. ఆత్మానం మత్పరాయణ. కాబట్టి సో నన్ను ఆశ్రయించి ఉన్నావు కాబట్టి నువ్వు తప్పనిసరిగా నా దగ్గరకు వస్తావు కాబట్టి నా గురించే నిత్యము స్మరించు, నా భక్తుడు బాబు, నన్ను పూజించు, నాకు ప్రణామం చేయి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి శివభక్తి అనేది గంగా నది లాంటిది అనమాట. ఎవడు అర్హుడు, ఎవడు అర్హుడు కాదు అని ఆలోచించుకుంటే గంగలో ఎవడ స్నానం చేసినా గంగా అన్ని పాపాలను తొలగిస్తుంది అనమాట. భక్తి కూడా అలానే అన్ని పాపాలను తొలగించి భగవంతు దగ్గర వెళ్ళేటట్టు చేస్తుంది అనమాట. కాబట్టి ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ 18 అధ్యాయంలో 65 శ్లోకం మళ్ళీ ఇదే భగవంతుడు చెప్తాడు అనమాట. సేమ్ శ్లోకం మళ్ళీ భగవంతుడు చెప్తాడు అనమాట. 2 సార్లు చెప్తాడు. ఈ శ్లోకం అంత ఇంపార్టెంట్ అనమాట. 9.34. ఓకే. సో మన మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామేవ శక్తేవం ఆత్మానం మత్పరాయణ. ఓకే. సో ఈ విధంగా ఈ కృష్ణ భక్తి, కృష్ణుడికి శరణాగతం అవ్వడం, కృష్ణుని స్మరించడం, కృష్ణుని పూజించడం భగవద్గీత యొక్క సారం అనమాట. సో ఈరోజు మనం ఈ గుహ్యతమైనటువంటి నాలెడ్జ్, జ్ఞానం గురించి చర్చించుకున్నాము. భగవంతుడికి ఈ భౌతిక ప్రపంచానికి ఉన్న సంబంధం గురించి చర్చించుకున్నాము. రకరకాల దేవతారాధులు, నిరాకారవాదుల గురించి చర్చించుకున్నాము. చివరికి భక్తి ఎంత గొప్పదో, భక్తి యొక్క మహిమలు, భక్తి యొక్క కీర్తి గురించి మనం చర్చించుకున్నాం అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాయిస్ బ్రేక్ అవుతుంది అంటున్నారు కొంతమంది. ఓకే. సో ఎనీవే ఇక్కడ సిగ్నల్ కొద్దిగా తక్కువ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఒక ట్రైన్ ఉందండి, అర్జెంటుగా అహోబిలం వెళ్ళాలి కిష్కింధ నుంచి. సో క్వశ్చన్స్ టైం లేదు. ఓకే. ఎవరైనా ప్రశ్న ఉంటే 1 క్వశ్చన్ అడగచ్చు. అదే స్టాప్ ఇయర్.